ఆ తీర్మానానికి నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. 3 సంవత్సరాల కాలం గడిచిపోయినా చంద్రబాబు ఇంకా రాజధానికి ఒక రూపం తీసుకురాలేకపోయాడు. మన ప్రభుత్వం 2 ఏళ్లలో అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన రాజధాని నిర్మాణం నా చేతుల మీదకు జరిపిస్తా, ఇక పూర్తి స్థాయి అమరావతి మీద విద్వేషాన్ని వెలగక్కుతూ 2019 డిసెంబర్ 17వ తారీఖు నిండు అసెంబ్లీ వేదికగా రాష్ట్రానికి 3 రాజధానులను ప్రతిపాదించారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే మాట ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు కదా. ఇక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఉన్నప్పటికీ ఆయన రేపు పొద్దున వైజాగ్లో కూర్చుంటాడు. ఇదే రాజధాని అంటాడేమో. ఆంధ్రప్రదేశ్లో పులి, ఢిల్లీలో పులి పెద్దగా మేవనును. పెద్దగా మేవను. ఓకే, అర్థమైంది. మరి ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు పాల్గొంటారా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళనిస్తాడా? నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే శాశ్వత రాజధాని, దానికి చట్టబద్ధత కల్పిస్తూ, భద్రత కల్పిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, కేంద్రానికి పంపిస్తుంది. పార్లమెంట్లో కూడా దానికి ఆమోదం అయ్యి చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉండిపోతుంది. అయితే ఇందులో టెక్నికల్ అంశాలు, రాజకీయ అంశాలు డెఫినెట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా 2014లోనే అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ ఆమోదం తెలిపారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అసెంబ్లీ ఆమోదం? తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది, మండలి ఆమోదం అక్కర్లేదా? అసెంబ్లీ ఆమోదం తెలిపితే సరిపోతుందా? ఇక రాజకీయంగా చూసినప్పుడు ప్రజల ఆకాంక్షలకు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదు. అందుకే ఆయన 2019కి ముందే, చంద్రబాబు నాయుడు కంటే ముందే, పవన్ కళ్యాణ్ కంటే ముందే అమరావతిలోనే ఇంటి నిర్మాణం చేసుకున్నారు, ఆఫీస్ కూడా అక్కడే కట్టుకున్నారు. రాజధాని ఇక్కడ ఉంటుంది అని చెప్పాం మేము, వైజాగ్ అని చెప్పాం, కర్నూలులోను అన్ని చోట్ల ఉంటుందని చెప్పామనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది. మరి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం కానప్పుడు రివర్ బెడ్ మీద అమరావతి కట్టారు అని ఇప్పుడు అంటున్న జగన్మోహన్ రెడ్డి 2014లో ఎందుకు ఆమోదించాడు? ఇప్పుడు ఎందుకు ఆమోదించడానికి అసెంబ్లీకి తాను కానీ తన ఎమ్మెల్యేలు కానీ రావట్లేదు? ఇక పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు, లోక్సభ ముందుకు వచ్చినప్పుడు, లోక్సభ ఎమ్మెల్యేలు లేదా రాజ్యసభలో వచ్చినప్పుడు ఎంపీలు సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా, అసలు సభకు వస్తారా, రారా? పార్లమెంట్లో ఎలా ఉండబోతుంది వైసీపీ తీరు? అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్. నమస్కారం. ముందుగా టెక్నికల్ అంశం మాట్లాడదాం. 2014లో అసెంబ్లీ ఆమోదం అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అసెంబ్లీ తీర్మానం కావాలి? తర్వాత మండలి ఆమోదం అక్కర్లేదా? ఇప్పుడు వాస్తవంగా 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా విభజిత రాష్ట్రానికి రాజధానిగా ఈ అమరావతి, అప్పటికి అమరావతి అనే నామకరణం కూడా జరగల, విజయవాడ, గుంటూరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం కోసం ప్రతిపాదించినప్పుడు ఆ తీర్మానానికి నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఆయన ఏమన్నారు? ఇప్పటికే 13 జిల్లాలుగా చిన్న రాష్ట్రంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ప్రాంతీయ విద్వేషాలు పెంచకుండా ఉండటం కోసం కరెక్ట్ మేము ఈ తీర్మానానికి మద్దతు ప్రకటిస్తున్నామన్నాడు. అంటే తన మనసులో తన ఆలోచన వేరే ఇంకేదైనా ఉన్నా కూడా తను వాటిని పక్కకు పెట్టి ప్రజాహితం కోరి, రాష్ట్రహితం కోరి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాంతానికి నేను మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పాడు. మరి ఒకసారి శాసనసభ ద్వారా ఏకగ్రీవంగా తీర్మానం జరిగి, అలా తీర్మానం జరిగిన మేరకు ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలి అని అంటే మొట్టమొదటి కావాల్సింది భూమి. అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఆనాటి ప్రభుత్వం పిలుపు మేరకు స్పందించిన రైతులు, ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం దగ్గర లేదు, ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర భూమి లేదు, ప్రభుత్వం
భూసేకరణ చేయాల. ప్రభుత్వం రైతు నుంచి భూమి సమీకరణలో తీసుకుంది, ల్యాండ్ పూలింగ్లో తీసుకుంది. అలా ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ల్యాండ్ పూలింగ్ ప్రపోజల్కి రైతాంగం అండగా నిలిచారు, మద్దతు ప్రకటించారు, స్పందించారు. వేలాది ఎకరాలు 80 రోజుల్లో ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. తరతరాలుగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి హక్కుభుక్తంగా దక్కిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్ ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి వారి ద్వారా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు. అలాగే 2015 అక్టోబర్ 22 విజయదశమి రోజున సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన చేయించారు. అలాగే 6 నెలల్లో సచివాలయ నిర్మాణం చేసి హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అలాగే అక్కడే హైకోర్టు నిర్మాణం, శాసనసభ శాసన మండలి సమావేశాలు అక్కడి నుంచే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. 2019 ఎన్నికల నాటికి ఒక స్టేజ్కి రాజధాని ఒక రూపం సంతరించుకుంటుంది అనుకుంటున్న క్రమంలో ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అలా తనకు అనుకూలంగా ఎన్నికల్లో ఓటు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీరు ఇందాక చెప్పినట్టు అసెంబ్లీలో మాత్రమే కాదు, 2014లో అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత 2017లో రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. 2017లో తుళ్ళూరులో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 3 సంవత్సరాల కాలం గడిచిపోయినా చంద్రబాబు ఇంకా రాజధానికి ఒక రూపం తీసుకురాలేకపోయాడు. మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడు చల్లని దీవెనలతో మన ప్రభుత్వం 2 ఏళ్లలో అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన రాజధాని నిర్మాణం నా చేతుల మీదకి జరిపిస్తా అంటూ ఆయన ఇంకేమన్నాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ భూమి లేని నిర్వాసితులు అంటే భూములు ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అలా భూములు మొత్తం ప్రభుత్వానికి స్వాధీనపరచడంతో ఉపాధి కోల్పోయిన పేదలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 2,500 రూపాయల సామాజిక పెన్షను ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, 2,500 రూపాయల పెన్షన్ ఏంటి, రేపు మన ప్రభుత్వం వచ్చినాక దాన్ని 5,000 చేస్తా అన్నాడు. అలాగే అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ పట్టా భూములతో పాటు సమానంగా కాకుండా పట్టా భూములు లాగానే వాళ్ళు కూడా ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే విధంగా, వాళ్ళకు కూడా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజ్ ఇచ్చే విధంగా, పట్టా భూములతో సమానంగా, పట్టా భూములతో సమానం కాదు, పట్టా భూములకి 1000 గజాలు ఇస్తే వాళ్ళకి 800 గజాలు ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా వ్యవసాయయోగ్యమైన భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్న నేపథ్యంలో పట్టా భూములతో సమానంగా వాళ్ళు కూడా వార్షిక కౌలు చెల్లించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, అరే వీళ్ళకి 1000 గజాలేంటి, వాళ్ళకి 800 గజాలేంటి, మీ అందరి ఆశీస్సులతో 2 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకు కూడా పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అని చెప్పాడు. నమ్మారు ప్రజలు. నమ్మిన పర్యవసానం రాజధానిని ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన ఆ 2 నియోజకవర్గాలు, తాడికొండ మంగళగిరి నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థులను గెలిపించారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ను కూడా ఓడించారు. మరి అంతటి నమ్మకాన్ని ఆ ప్రాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కనపరిస్తే, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇది నా విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నిర్లక్ష్యం చేస్తారని ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నేను చెప్తున్నా అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది అని చెప్పని నాడు ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని వ్యతిరేకి అని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నారు. అమరావతి మాత్రమే వైసీపీ, అమరావతి రాజధానికి వైసీపీ కూడా కట్టుబడి ఉంది, ఇదే మా విధానం అని చెప్పని ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది. వీటిని అన్నింటి ప్రజలు నమ్మారు.
కానీ ఒక్కసారి తనకు అధికారం దక్కిన తర్వాత, మీరు ఇందాక అన్నారు కదా, సభలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి తానే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను మద్దతు ప్రకటించిన తీర్మానానికి భిన్నమైన నిర్ణయాలు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదట రాజధాని ప్రాంతంలో పనుల్ని నిలిపివేయించారు. అలాగే రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిలిపివేశారు. వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా రాజధానికి వ్యతిరేకంగా విద్వేష ప్రచారం మొదలుపెట్టారు. ఒకరు ఎడారి అన్నారు, ఇంకొకరు శ్మశానంతో పోల్చారు, ఇంకొకరు అక్కడ నిర్మాణానికి పనికిరాదు అన్నారు, ఇంకొకరు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అన్నారు, ఇంకొకరు ముంపు ప్రాంతము అన్నారు. ఇలా రకరకాల నెగిటివ్ ప్రచారాల నేపథ్యంలో 2019 డిసెంబర్ 17కి పూర్తి చంద్రముఖిగా మారిన గంగలాగా అప్పటి వరకు ఈ విధమైన విద్వేష ప్రచారాలు చేస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక పూర్తి స్థాయి అమరావతి మీద విద్వేషాన్ని వెలగక్కుతూ 2019 డిసెంబర్ 17వ తారీఖు నిండు అసెంబ్లీ వేదికగా రాష్ట్రానికి 3 రాజధానులను ప్రతిపాదించారు. అమరావతి కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అంటే శాసనసభ మండల సమావేశాలు మాత్రమే జరుగుతాయి, పాలనా వ్యవస్థ మొత్తం విశాఖపట్నంలో ఉంటుంది, న్యాయ వ్యవస్థ మొత్తం కర్నూలులో కేంద్రీకృతం అవుతుంది అని చెప్పని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు ఆయన. అలా 3 రాజధానుల ప్రతిపాదన ఆయన ప్రభుత్వం ద్వారా తీసుకురాబడింది కాబట్టి, అంతకుముందు అసెంబ్లీ ద్వారానే జరిగిన తీర్మానానికి భిన్నమైన నిర్ణయం ఆయన ద్వారా జరిగింది కాబట్టి, అటువంటి ప్రయత్నం భవిష్యత్తులో ఇంకొకరు తలపెట్టకుండా ఉండటం కోసం మీరు ఇంకొక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అసెంబ్లీ ద్వారా తీర్మానం జరగడమే కాదు జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ 3 రాజధానుల ప్రస్తావన రావడం జరిగిందో, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని తమ భూములు ఇచ్చిన రైతాంగం ఉద్యమం బాట పట్టారు. వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయ పోరాటం కూడా చేశారు. 2022 మార్చి 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతి కాదు అని వేరే నిర్ణయాలు ఏదైనా చేయాలి అన్నా ఆ నిర్ణయం చేసే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు లేదు. ఎందుకంటే ఈ అమరావతి నగర నిర్మాణ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా సంక్రమించింది. అలా సంక్రమించిన హక్కుని అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించేసింది. అలా ప్రకటించేసిన రాజధానిని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మార్పు చేర్పులు చేయాలని ఆలోచన చేయదలుచుకుంటే మళ్ళీ పార్లమెంటులో జరిగిన విభజన చట్టానికి సవరణ చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యం తప్ప, లేదు అనంటే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు అనుమతి మేరకు అటువంటి మార్పు చేర్పులకు ప్రయత్నం చేయాలి తప్ప రాష్ట్ర శాసనసభకు ఆ అధికారం, హక్కు, స్వేచ్ఛ లేవు అని చెప్పని 2022 మార్చి 3వ తారీఖు రోజు ఒక విస్పష్ట తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో ఈ తీర్పు మీద స్టే అడిగినా సుప్రీంకోర్టు ఆ అభ్యర్థన పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఈ రోజుకి అంతటి విస్పష్ట తీర్పిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు తీర్పే చలామణిలో ఉంది. 1 శాసనసభ ద్వారా జరిగిన తీర్మానం, 2 గౌరవ హైకోర్టు తీర్పు. అయినా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పాలకుడు తీసుకున్న ఒక అనాలోచిత, అవగాహన రాహిత్యపు, అసంబద్ధ నిర్ణయ పర్యవసానం 5 సంవత్సరాలు రాష్ట్ర రాజధాని పనులను స్తంభింపజేసిన పర్యవసానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అనంటే హేళనలు, అవమానాలు స్టాండప్ కామెడీ షోల్లో కూడా చేయబడ్డ నేపథ్యంలో రాష్ట్ర యువత భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి అని అన్నప్పుడు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆటంకాలు, సాంకేతికపరమైన ప్రతిబంధకాలు ఎదురు కాకుండా ఉంచడం కోసం గౌరవ హైకోర్టు తీర్పు మేరకు ఏ విభజన చట్టం ద్వారా అయితే రాష్ట్ర రాజధాని నిర్ణయం గతంలో జరిగిందో ఆ పార్లమెంటు విభజన చట్టానికి అసలు సిస్సలు సవరణ ద్వారా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని
మరొకసారి పార్లమెంటు ద్వారా తీర్మానం చేయించే క్రమంలో దాన్ని బలపరుస్తూ పార్లమెంట్ని అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక దరఖాస్తులాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఒక తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నారు. మొన్న క్యాబినెట్లో ఆమోదించారు. ఈరోజు ఒక ప్రత్యేక సమావేశంలో అసెంబ్లీ వేదికగా చర్చించి ఒక తీర్మానం చేయబోతూ ఉన్నారు. ఇదే క్రమంలో మీరు ఇందాక చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి వైఖరి, జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నదీ గర్భంలో అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉంది అంటే అతనికి నదీ గర్భానికి, నదీ తీరానికి, నదీ పరిసర ప్రాంతాలకి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా సాంకేతికంగా అతనికి తెలియదు, అవగాహన లేదు. కాబట్టి నదీ కరకట్ట నుంచి కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతున్నా దాన్ని నదీ గర్భంగా ఆయన పోల్చుతూ ఉన్నాడు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ కావాలి అని చెప్పని, అంటే అక్కడ జరుగుతున్న రాజధాని పనుల పట్ల తన ఆక్షేపణ అతను ఎక్కడా దాచుకోకుండా వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు ద్వారా కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో ఇక భవిష్యత్తులో కూడా ఈ రాజధాని విషయంలో తన వైపు నుంచి ఎటువంటి ప్రతిబంధకాలు కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి తాను చిమ్మిన విద్వేషాన్ని, తాను ప్రదర్శించిన ద్వేషాన్ని కొంత తాత్కాలికంగా పక్కకు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా తమ సంఘీభావాన్ని మీడియా ముందు కంటి తుడుపుగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి మొహం జల్లలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తర్వాత అయినా నేనెప్పుడు చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో చెప్పాడు, నేనెప్పుడు చెప్పాను అనడానికి ఒక అవకాశం తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆమోదం దీనికి తెలపట్లేదు అని అనుకోవాలి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, నేను ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక క్లాజ్ పెట్టుకున్నాడు. ఏంటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా అదే కదా, మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవి మార్చకూడదు అనేది, జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళ అనేది పక్కన పెడితే, ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వస్తే ఆయన ఒక క్లాజ్ పెట్టుకుంది ఏంటంటే, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే మాట ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు కదా. సో ఇక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఉన్నప్పటికీ ఆయన రేపు పొద్దున వైజాగ్లో కూర్చుంటాడు, ఇదే రాజధాని అంటాడేమో. పోనీ రాజధాని అనకపోయినా అనధికారికంగా సీఎం ఇక్కడ ఉన్నాడు కాబట్టి కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగాలి అని అంటాడేమో కదా. ఆ అనడానికి అవకాశంగా నేనెప్పుడు ఆమోదం తెలిపాను అని అనడానికి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టినట్టు ఏమన్నా అనుకోవచ్చా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, రాజధానిలో ముఖ్యమంత్రులు ఉంటారు తప్ప ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతాన్ని రాజధాని అనరు. రాజధాని శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలకు 6 మారచ్చు, 5 సంవత్సరాలకు 1 మారచ్చు, ఒకరే వారి జీవితకాలం ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. కానీ ఒక నగర చరిత్రతో కంపేర్ చేసినప్పుడు ఒక వ్యక్తి జీవితం అనేది ఒక బిందువుతో సమానం. మొన్న ఈ మధ్య ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైలుని రాజధానిగా పరిగణిస్తారా? కాబట్టి ఈ విధమైన అసంబద్ధపు, అవగాహన రాహిత్యపు, అనాలోచిత ప్రతిపాదనలు అని చెప్పని నేను ఇందాకే చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి తనకి అవగాహన లేని స్టేట్మెంట్లు తానిస్తూ, చట్టబద్ధంగాని స్టేట్మెంట్లు, ప్రయత్నాలు తన వైపు నుంచి చేస్తూ, లేని అధికారాలని వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ, రాష్ట్ర యువత భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని పణంగబెట్టే ప్రయత్నం తన వైపు నుంచి జరిగింది. కాబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న మిగిలిన రాష్ట్రాలు, ఓ అభివృద్ధి చెందున్న తెలంగాణ, హైదరాబాద్ లాంటి మహానగరం, ఇంకొక అభివృద్ధి చెందున్న తమిళనాడు, చెన్నై లాంటి మహానగరంతో పాటు అక్కడున్న అర్బనైజేషన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఓ కోయంబత్తూర్, ఓ సేలం, ఓ మదురై, ఓ తిరుచి, ఇట్లాంటి ఎన్నో నగరాలు, మరి ఓ పక్కన కర్ణాటక, బెంగళూరు లాంటి మహానగరం, వాటి సరసన
5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్ర యువత తమ బిడ్డలు కూడా వలసలు లేని ఉపాధి తమ ప్రాంతంలోనే పొందగలుగుతున్నారు అని చెప్పని సగర్వంగా తలెత్తుకొని చాటుకోగలిగే ఒక నగర నిర్మాణం చేసుకునే హక్కు స్వేచ్ఛ రాష్ట్రానికి ఉంది. దాన్ని భంగపరిచే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఇంకొక రోజు ఇటువంటి అస్థిరమైన నిర్ణయాలతో రాష్ట్ర రాజధానిని అస్థిరపరిచే ప్రయత్నాలు జరగకుండా ఉంచడం కోసం ఈరోజు వరకు దేశంలో ఏ రాష్ట్రానికి తలెత్తిన ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఎక్సెప్షనల్ ముఖ్యమంత్రి ఒక ఎక్సెప్షనల్ డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి పార్లమెంటు ద్వారా కూడా ఇంకొక ఎక్సెప్షనల్ చట్ట సవరణ చేయాల్సిన కంపల్షన్ అతను సృష్టించాడు. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రచించినాడు తర్వాత రోజుల్లో అప్పటికప్పటి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో తలెత్తిన సమస్యలను అధిగమించడం కోసం 100కు పైగా రాజ్యాంగ సవరణలే జరిగినాయి. అలాగే ఇటువంటి ఒక పాలకుడు వస్తాడు. ఇటువంటి పాలకుడు ఈ విధమైన ప్రతిపాదనలతోటి రాష్ట్రాన్ని ఒక లాఫింగ్ స్టాక్గా స్టాండప్ కామెడీ షోల్లో చర్చనీయాంశం చేస్తాడు అని చెప్పని ఆ రోజు పార్లమెంట్ కూడా ఊహించాల. ఇవాళ అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వల్ల తలెత్తింది. కాబట్టి దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా పార్లమెంట్కే ఉంది అని చెప్పని భావించారు. కాబట్టి వాళ్ళ పార్లమెంటు వేదికగా ఒక నిర్ణయం వెలువరించబోతూ ఉన్నారు. దానికి మద్దతుగా శాసనసభ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాం నాడు ఆయన రాష్ట్ర స్థాయిలో 3 రాజధానుల ప్రతిపాదన చేశాడు. కాబట్టి అసెంబ్లీ కౌన్సిల్లో దాన్ని ఆమోదించి తీరాల్సిన బాధ్యత ఆనాడు ఉభయ సభల నుంచి దాన్ని ఆమోదించాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. కానీ ఇవాళ చట్ట సవరణ జరుగుతుంది పార్లమెంట్లో. పార్లమెంట్లో జరుగుతున్న దానికి ఇక్కడ ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికైన శాసనసభ తీర్మానం చేసి పంపిస్తే సరిపోద్ది. మీరు గమనించుకుంటే గతంలో ఇటువంటి తీర్మానాలు చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఎస్సీ కేటగరైజేషన్ కోసం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి కౌన్సిల్ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కౌన్సిల్ ఉంది. ఉన్నా కూడా శాసనసభ నుంచే ఎస్సీ కేటగరైజేషన్ చేయాలి అని చెప్పిన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి ప్రతిపాదన ఇది కూడా కేంద్రాన్ని అర్థిస్తూ శాసనసభ నుంచి ఒక తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో చేసే నిర్ణయం అయితే 2 సభల ఆమోదం కావాలి. అవును, రాష్ట్ర స్థాయిలో చట్టం జరుగుతూ ఉంటే ఈ ఇరు సభల్లో కూడా ఆమోదం పొందితేనే అది చట్టంగా రూపుదాల్చుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అన్నటువంటి బిల్లు రాష్ట్ర స్థాయిలో జరిగింది కాబట్టి అప్పుడు మండలిలో చైర్మన్ షరీఫ్ గారి దగ్గరకు వచ్చి ఆయన నిర్ణయంతో సెలెక్ట్ కమిటీ పంపించడంతో అప్పుడు ఆగిపోయింది. అవును, రైట్. ఇప్పుడు నాకు ఉన్న ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత చర్చ జరుగుతుంది దీని మీద. ఇప్పుడు మనం మాట్లాడిన అంశాలన్నీ దాదాపుగా అక్కడ చర్చ జరగచ్చు. ఎంపీలు, కూటమి ఎంపీలు లేవనెత్తుతారు. మిగతా దేశంలో ఉన్న అందరు ఎంపీలకి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు పాల్గొంటారా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళనిస్తాడా? రాజ్యసభలో కూడా చర్చ జరుగుతుంది దీని మీద. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రతిపాదించినాడు. ఆ బిల్లు ప్రవేశపెట్టబడినాడు. అప్పటికి పార్టీలు అన్నీ కూడా ప్రాంతాల పరంగా విడిపోయినాయి. తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్షం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపడ్డారు. కాంగ్రెస్ లోక్సభ పక్షం కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన లోక్సభ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం లోక్సభ సభ్యులు, నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళిరువురు కూడా ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు ద్వారా జరిగే ఈ విభజనకి మద్దతుగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చిన, శ్రీకృష్ణ కమిటీకి లేఖనిచ్చిన పార్టీలు ఈ రెండు. అయినా సరే ప్రాంతీయపరమైన ఎమోషను పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా డామినేట్ చేసి అక్కడ
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, లగడపాటి- తర్వాత లగడపాటి. కొనకళ్ళ నారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడ పార్లమెంట్లో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. మరి ఇటువంటి పరిస్థితి పార్లమెంట్లో ఉంటే మరి నాడు సమైక్యాంధ్ర అని చెప్పని ఆర్టికల్ 3 ద్వారా మీరు నిర్ణయం తీసుకోండి అని శ్రీకృష్ణ కమిషన్కి లేఖ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత సమైక్యాంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉద్యమాలను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లు ప్రతిపాదించిన రోజు పార్లమెంట్లో ఆయన వ్యవహారశైలి ఏంటి, ఆయన స్పందన ఏంటి? అనుకూలంగా నిలబడ్డా? వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సభ్యులతో పాటు సస్పెన్షన్కి గురయ్యాడా? వ్యతిరేకిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ళ నారాయణ గారు లాంటి వాళ్ళతో పాటు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రేలు చేశారు. వాళ్ళకి అండగా నిలబడ్డా? ఏం చేశాడు? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పని సోనియా గాంధీ గారు దయాదాక్షిణ్యాలతో బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నక్కి దాక్కున్నాడు. ఆ రోజున సభలోనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రతిపాదించబడే బిల్లుకి అబ్స్కాండ్ అయ్యే ధైర్యం కానీ, వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ లోక్సభ పక్షానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థాయి ధైర్యం వాళ్ళు ప్రదర్శించరు. అంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం ప్రవేశపెట్టింది ఆర్టికల్ 3 ద్వారా మీరు చెప్పినట్టు. కానీ ఈరోజు ప్రవేశపెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కేంద్రానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. అవును, బిల్లు పెట్టేది హోంమంత్రి అమిత్ షా గారు. ఓకే, ఆయన వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టింది బిల్లు. ఓకే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా గొంతు విప్పగలిగే ధైర్యం కానీ, అంతటి సాహసం కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ, వైసీపీ పార్టీకి కానీ ఉండబోదు. అయితే సంకటమే. నేను గతంలో కూడా చెప్పాను కదా, మరి ఈ సంకటం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో పులి, ఢిల్లీలో పులి పెద్దగా మేవనును. పెద్దగా మేవను. ఓకే, అర్థమైంది. మరి ఇప్పుడు ఉంటారు, సభలో ఉంటారు, ఆమోదం అన్నప్పుడు మరి ఆమోదిస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు ఆమోదించటము, అబ్స్కాండ్ అవటము ఒక ఎత్తు. మీరు ప్రతిపాదించిన 3 రాజధానులకు అనుకూలంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తారా లేదా? ఇది మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డికి ఒక పరీక్షా సమయం ఇది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట తోటి ఏకీభవించి ప్రజాభీష్టమే మా ఇష్టం అని ఆమోదిస్తారా? లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి దీంతో ఏకీభవించట్లేదు కాబట్టి, ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట వింటారా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట వింటారా? ఇక్కడ గమనించుకోవాల్సింది, రీసెంట్గా నదీ గర్భం ప్రస్తావన, సుప్రీంకోర్టు ప్రస్తావన తెచ్చిన జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి అనుగుణంగా ఆయన ఆ ప్రస్తావన తెచ్చారు అనంటే అమరావతిలో నాకు జరుగుతున్న నగర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాహాటంగా నేషనల్ మీడియా ముందు ఆయన తన గళాన్ని వినిపించాడు. అంతే కదా. ఆ వినిపించిన గళానికి మద్దతుగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలి వీళ్ళు కదా. వీళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నేను ఇందాక చెప్పింది అదే. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో వాళ్ళ శ్రేణులు పులి సింహాన్ని కొనియాడాల్సిందే, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం పెద్దగా మేవనే వస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ.